నవ సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం. మాజీ డీజీపీ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలి, భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైన విద్యను అందించబడాలి. విద్యార్థుల ఎదుగుదలతో సహకరించిన వాళ్ళు ఎప్పుడు గొప్పలే. పోటీ ప్రపంచంలో కష్టపడి చదివితేనే భవిష్యత్తు ఉంటుంది. ఇంటర్మీడియట్ విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో మాజీ డీజీపీ ఐపీఎస్ రవీంద్రనాథ్ చదువుతో విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని విశ్రాంతి డీజీపీ డాక్టర్ పుట్టపాక రవీంద్రనాథ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మానం చేశారు. జిల్లాలోని ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పుట్టపాక మహేంద్రనాథ్ స్మారక విద్యా పురస్కారాలు అందజేశారు. మేమంటో శాలువలు కప్పి సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మహేంద్రనాథ్ తనయుడు డాక్టర్ పుట్టపాక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల చదివి పేద విద్యార్థులకు మంచి ర్యాంకులు పొందడం అభినందనీయమన్నారు. తన తండ్రి మహేంద్రనాథ్ విద్యకు ప్రాముఖ్యత ఇచ్చేవారన్నారు. ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, మదనం గంగాధర్, డిఎస్పీ, ఐక్యత సమాజ సంస్థ ప్రజలు కళ్యాణం నరసింహ, భగవే నరసింహులు, బాలరాజు, డాక్టర్ రాఘోలు, న్యాయవాది రాజశేఖర్ తదితరులు పాల్గొన్న నేపథ్యం ఉంది. నిన్న నన్ను పిలిచినటువంటి నేపథ్యంలో అత్యంత గొప్ప వ్యక్తి మాజీ డీజీపీ. 4 సార్లు కూడా డీజీపీ పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. అవమానం తట్టుకోలేక వాళ్ళ డాడీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పుట్టపాక రవీంద్రనాథ్. అంటే తెలియని వ్యక్తులు లేరు. ఈ తెలంగాణ రాష్ట్రానికి దామోదర్ సంజయ్ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి క్యాండిడేట్ ఆయననే. అలాంటి వ్యక్తిని కూడా ఆ రోజుల్లో వివక్షత గురి చేసిన నేపథ్యం ఉంది. ఆ అవమానం తట్టుకోలేక ఆయన డీజీపీ అయినటువంటి సందర్భంలో కూడా కుట్ర కుతంత్రాలు వేసే డీజీపీ పదవి కూడా తృణప్రణయంగా వదిలేసుకున్నాడు, రాజీనామా చేసిండు. 4 సార్లు రాజీనామా చేసినటువంటి వ్యక్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే సంకల్పించిండో, ఎవరైతే విద్యార్థులు గొప్పగా ఎదగాలి, ఆ విద్యార్థుల ప్రతిభ దేనికైనా తక్కువ కదని చెప్పడానికి ఆయన ఎక్కడ కూడా వెనకాడలేదు. అందుకోసమే ఇలా ఉన్నతంగా చదవాలి, మనం కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, ప్రశ్నించే గొంతుకలు కావాలి అనేటువంటి నేపథ్యంలోనే పుట్టపాక రవీంద్రనాథ్ సారు నిన్న వాళ్ళందరూ కూడా నాగర్ కర్నూలు జిల్లాలోనే ఆయన సన్మానం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చైతన్యం అంటే. ఇవాళ ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చూసుకునే నేపథ్యం ఉంటుంది. ఇలా పిల్లల భవిష్యత్తు కోసం ఇలా గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా పిల్లలు ఉన్నతమైన శిఖరాలకు వెళ్తే వాళ్ళు రాబోయే తరాలకు ఉపయోగపడతారు. అందుకోసమే విద్యను అందించాలి, మానవ దృక్పథంతో ముందుకు రావాలన్న సంకల్పంలోనే నిన్న నవ సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమైన సందర్భంలో మాజీ డీజీపీ గారు కూడా పాల్గొనే సందర్భాలు ఉన్నాయి. సారు మనస్తత్వమే సారు గొప్పతనం, ఆదర్శవంతమైన జీవితానికి అపురూపమైన ఉదాహరణుడు. కర్ణాటక మాజీ డీజీ పుట్టపాక రవీంద్రనాథ్ ఐపీఎస్ను ఘనంగా సన్మానించిన జేబీ చైర్మన్ సార్ ఆహ్వానం మేరకే నిన్న కర్నూలు జిల్లాకి వెళ్ళి ఆయన సన్మానించిన నేపథ్యం ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీ పుట్టపాక రవీంద్రనాథ్ ఐపీఎస్ను జేపీ సంస్థల చైర్మన్ డాక్టర్ బరిగల శివ ఘనంగా సన్మానించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకు వచ్చినటువంటి విద్యార్థులకు నిర్వహించబడిన చిరు సన్మానంలో భాగంగా ముఖ్య అతిథులుగా పిలువబడినటువంటి మాజీ డీజీపీ జేపీ సంస్థల చైర్మన్ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మాజీ డీజీపీ రవీంద్రనాథ్ ఐపీఎస్ అధికారిపై తనకున్న అత్యంత గౌరవాన్ని జేపీ సంస్థల చైర్మన్ మహనీయుల చిత్రపటాన్ని బహుకరించి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తన అనుచరులు రవి వినయ్తో పాటు మాజీ ఏసీపీ గంగాధర్, అడ్వకేట్ రాంజీ చక్రవర్తి కూడా పాల్గొన్న నేపథ్యం ఉంది. నిజంగా మనస్తత్వానికి గొప్ప మేధావి, సింపుల్ సిటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మాజీ డీజీపీ పుట్టపాక రవీంద్రనాథ్ ఐపీఎస్. ఇలా చాలామంది ఉన్నతమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనీసం బయటికి రాలేని సందర్భాలు ఉంటాయి. ఇలా కొంత ఎదుగుతూనే మనం గొప్ప అని చెప్పుకుంటాం. ఇలా ఎంతో కలర్స్ ఇస్తారు, ఎన్నో రకాలుగా వివక్షత గురి చేస్తారు. కానీ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇలా విద్యార్థులకు మంచి పొజిషన్లో నెట్టవేయాలి, మంచి పొజిషన్లో నిలబెట్టాలి, గొప్పగా తయారు చేయాలి, మనం గుర్తించాలి, ఈ సమాజంలో మన పిల్లలు కూడా ఏదంటే చేయాలి అనేటువంటి నేపథ్యంలో నిన్న తన తండ్రి అనుసరించిన విధానాన్ని తన భుజస్కంధాలపై మోసి అనేక మంది ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకులు వచ్చినటువంటి ఆ పిల్లలందరినీ కూడా గుర్తించి సన్మానం చేసినటువంటి గొప్ప మేధావి పుట్టపాక రవీంద్రనాథ్ ఐపీఎస్ డీజీపీ సార్. నిజంగా సన్మానించిన సందర్భంలో ఎంతో దూరం నుంచి వచ్చినప్పటికీ మమ్మల్ని ఒక పిలిచిన వెంటనే తక్షణమే వెళ్ళిపోయి సార్ని కలిసిన సందర్భాలని మంచితనానికి మారుపేరుగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ సార్ ఐపీఎస్ గారికి నిజంగా చాలా ధన్యులుగా భావించాలి. అలాంటి వ్యక్తి ఉండడం కూడా శుభపరిణామం. అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి.